పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవలోని కృష్ణా జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో ఖర్జూరం సాగు చేసి సత్ఫలితాలు పొందుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారణమే అయినా ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చనీయాంశమే. ఇలాంటి కోవకు చెందినవారే రైతు శ్రీకాంత్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 4 ఎకరాల్లో టిష్యూ కల్చర్ ఖర్జూరం సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఖర్జూరం అనగానే నల్లగా మెత్తగా ఉంటుంది. కానీ ఈ చెట్లకు చూడండి, పండు పండినా కూడా ఎల్లో కలర్లోనే ఉన్నాయి. ఈ రకం బర్హి. ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండు అయ్యాక పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు. కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్. నేరుగా చెట్టు నుండి కోసుకుని తినేయవచ్చు. కాయ 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది. ఈ రకాన్ని రైతు శ్రీకాంత్ 2019 జులైలో 4 ఎకరాల్లో నాటారు. మెడ్జోల్, కంజీ, ఎలైట్, యాకూబీ రకాలను కొన్ని మొక్కలు నాటారు. ఇందులో మెడ్జోల్ ఎండు ఖర్జూరం రకం. అయితే తెలుగు రాష్ట్రాల నేలలకు బర్హి రకం అనువైనది. 3వ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 5వ సంవత్సరం. పంట కోత కోస్తున్నారు రైతు. ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం 4 ఎకరాల్లో మేము ఖర్జూరం సాగు చేసామండి. ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు వచ్చేసరికి మేము తమిళనాడు తీసుకొచ్చామండి. తమిళనాడు సేలయ డేట్స్ అని నిజాముద్దీన్ అతను దగ్గర నుంచి తెచ్చామండి మొక్కలు. ఇది ఒక్కొక్క మొక్క అప్పుడు వచ్చేసరికి 4,250 రూపాయలు పడిందండి. 2019 జూలై నెలలో మేము ఇక్కడ నాటామండి మొక్కలు ఇవి. ఇది మొత్తం తోటంతా మొత్తం 4 ఎకరాల్లో ఉందండి. 306 మొక్కలు మనం ప్లాంటేషన్ చేసామండి. దీంట్లో తోటలో వచ్చేసరికి అది మొక్క 20 అడుగులు గ్యాప్ ఉంటే మంచిదండి మనకి. భూమిలో నాటిన టయానికి మనకి వచ్చేసరికి 20 లక్షల దాకా ఖర్చు వచ్చిందండి మనకి దీనికి. ఈ మొక్క నాటిన కాడి నుంచి మనకి 18 నెలల నుంచి కొన్ని చెట్లు క్రాప్ వచ్చిందని మనకి. అప్పుడు ఆ చెట్లకి ఏంటంటే కాయలు చిన్న సైజ్ చెట్లు అని చెప్పేసి కాయలు అప్పుడు ఉంచలేదని మనం తీసేవాడిని. 2022లో మనకి 3వ సంవత్సరం వచ్చేసరికి ఒక 40% ఈలింగ్ వచ్చిందండి మనకి. 110 చెట్ల నుంచి 120 చెట్ల దాకా మనకి క్రాప్ వచ్చిందండి. అప్పుడు ఇంచుమించు 1 టన్ను నుంచి 2.5 కాయలు మొత్తం మనం సేల్ చేసామండి. అప్పుడు కేజీ 200 చొప్పున మనం సేల్ చేసామండి. మామూలుగా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ సంవత్సరం మనకి తోట మొత్తం మీద కూడా మనకి 93% ఈలింగ్ వచ్చిందండి ఈ సంవత్సరం. దగ్గర 240 చెట్ల దాకా 140 చెట్ల నుంచి 250 చెట్ల దాకా మనకి గెల్లేసినాయండి. చెట్లు కూడా గెల్లేసినాయండి. ఇదేంటంటే మనకి మామూలుగా ఇది మిగతా ఖర్జూరంలో మన ఎండు ఖర్జూరం టైప్ కాకుండా ఇది ఫ్రెష్ ఫ్రూట్ అండి. మనకి కాయ ఉంచారండి. ఇది ఎల్లో కలర్ రంగులోనే కాయ తినేయచ్చండి మనకి వచ్చేసరికి ఇది. ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసరికి మనం తెచ్చిన మొక్క కూడా స్టార్టింగ్ 450 తెచ్చిన మొక్క కూడా 3 సంవత్సరాల మొక్క అండి. చాలా చిన్న మొక్క అండి అది. ఆ మొక్క అక్కడ తెచ్చింది అప్పటికే అది 3 సంవత్సరాలు అవుతుందండి. ల్యాబ్లో తయారవుతుంది. ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి. ఇది బర్హి రకం మనకి సూటబుల్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఖర్జూరంలో చాలా రకాలు ఉన్నాయండి మీకు. కానీ మన ఇండియాలో సూటబుల్ అయ్యేది మాత్రానికి ఓన్లీ బర్హి రకం మటుకే సూటబుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 18 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్యలో క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఎకరానికి 77 చెట్లు పడతాయండి. 77 చెట్లు 7 చెట్లు వచ్చేసరికి మగ చెట్లు వేయాలి, 70 చెట్లు ఏమో ఆడ చెట్లు వేసుకోవాలండి. ఖర్జూరం మొక్కలు 3 ఏళ్లు దాటిన తరువాత దిగుబడి అందించడం ప్రారంభిస్తాయి. మొక్క నాటిన 70 ఏళ్ల వరకు ఫలసాయం ఉంటుంది. అయితే తొలి 4-5 ఏళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఆ తరువాత కొంత ఆదాయం మొదలవుతుంది. అంతేకాకుండా ఏటా దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మొక్కలకు వర్షాకాలంలో కొంత సమస్య ఎదురవుతుంది. అందుకే గెలలకు కవర్లు కట్టి నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు రైతు. వచ్చిన దిగుబడిని కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. దీనికి కంపల్సరీ పాలినేషన్ చేయాలండి, క్రాసింగ్ చేయాలండి. చెట్లకి క్రాసింగ్ కాకపోతే మనకి కాయ క్వాలిటీ రాదండి, టేస్ట్ రాదు. క్రాసింగ్ అయిన చెట్టు మాత్రానికి మనకి దీంట్లో క్వాలిటీ ఉంటుందండి కాయ వచ్చేసరికి. దీనికి ఏంటంటే మగ చెట్లకేమో ఒక 10 రోజులు 20 రోజుల ముందు పోతు గెల్ల వేస్తండి. ఆ గెల నుంచి పొడి తీసుకొచ్చి ఈ గెలకి మనం క్రాసింగ్ చేయాలండి. మన హ్యాండ్ పాలిష్ క్రాసింగ్ చేయాలండి. మనకు ఆ టయానికి పౌడర్ లేదనుకోండి, మనకి మగ చెట్లు రాకపోతే కూడా పౌడర్ కూడా దొరికిద్దండి మనకి. ఇది మనకి దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. మాకు మొక్కలు
మొక్కలు ఇచ్చిన అతనే ఇస్తాడు మాకు. ఇది కేజీ 14,000 దాకా ఉంటుందండి పౌడర్ వచ్చేసరికి. ఆ పౌడర్ తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తామండి. ఇప్పుడు క్రాస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఆడ చెట్టు గెల్ల ఓపెన్ చేసి పోతు గెలలో 4 ఏళ్ళ దాంట్లో పెట్టి పౌడర్ పైన క్రాస్ చేస్తేనే మనకు క్రాస్ అవుతుంది. క్రాస్ అయిన 10-15 రోజుల తర్వాత నుంచి మనకి పిందెరసి కట్టిద్దండి. మనకి జనవరి ఫిబ్రవరిలో చెట్లు గెల్ల స్టార్ట్ అవుతాయండి. మన క్రాసింగ్ ఇంచుమించు నెల నుంచి 1.5 పట్టిద్దండి మన క్రాసింగ్ వచ్చేసరికి. ఏప్రిల్ నెల వచ్చేసరికి ఏంటంటే కాయ సైజు పెరిగిన గోలికాయ సైజు పెరిగిన తర్వాత మనకి చెట్టుకి పత్తికి గెలకు కూడా మనకి కవర్లు కట్టాలి కంపల్సరిగా. కవర్లు కట్టకపోతే ఏంటంటే మనకి వర్షానికి పడి కాయలు పగులు వచ్చే అవకాశం ఉంటుందండి. కాయ పడిపోతుంది మనకి ఒకసారికి. కవర్లు కట్టడం వల్ల కాయ కూడా నీట్గా ఉంటుందండి మనకి. ఇది కవర్ కేజీ వస్తే 160 రూపాయల దాకా పడిందండి మాకు. ఇది మేము ప్రజెంట్ హైదరాబాద్ నుంచి తెప్పించారండి. అంతకుముందు లాస్ట్ ఇయర్ 2020లో గుజరాత్ నుంచి తెప్పించాము. సరే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది చెప్పి ఈసారి హైదరాబాద్ దొరికితే హైదరాబాద్ నుంచి తెప్పించాను మీ కవర్లు కూడా. జూలై లాస్ట్ కల్లా మన కాయ కటింగ్ వస్తుంది మనకి ఒకసారికి. ప్రజెంట్ అయితే ఇది మార్కెట్ అయితే మేము లాస్ట్ ఇయర్ 2022లో మాత్రం కేజీ 200 లెక్క అమ్మేవాడి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక 5 డేస్ నుంచి కొన్ని చెట్లు రెడీ అవుతే చేస్తున్నాం. వాళ్ళు కటింగ్ చేసేవాడిని కొన్ని కాయలు. కేజీ 200 లెక్క మనకి సోషల్ మీడియా ద్వారా చూసి వచ్చి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కొనుకెళ్తాను ప్రజెంట్ అయితే మనకి. మామూలుగా వచ్చేసరికి ఈ చెట్లు వీటికి ఏంటంటే అంతా బాగానే ఉంటుంది. కానీ దీన్ని మనం అంతా సేంద్రియ ఎరువుల ద్వారా చేసేదండి మనం. దీనికి పెస్టిసైడ్స్ లాంటివి ఏమి ఉండదండి దీనికి వచ్చేసరికి మనకి. దీనికి ఏంటంటే మనం ఫస్ట్ వాటర్ కూడా ఏంటంటే మనకి వీక్లీ 2 times 3 times డ్రిప్ ద్వారా మనం పంపిస్తాను వాటర్ కూడా వచ్చేసరికి. ఎరువులు అనేది దీనికి ఏం లేదండి, మనకి కోళ్ళ ఎరువు గొర్రెల ఎరువు వేసుకుని సరిపోతుందండి. మిగతా ఏ పెస్టిసైడ్స్ లాంటివి ఏమి కొట్టే పని లేదండి వీటికి వచ్చేసరికి. వీటికి వ్యాధి అనేది అయితే ఏమి ఉండదండి. వీటికి మనకి మొక్క వేసిన సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఒక ప్రాబ్లం ఉందండి దీనికి. ఏంటంటే రైనోసార్ బీట్లు అని ఒకటి ఉంటుందండి. చెట్టు మౌన కూడా కొట్టేస్తుంది. మౌవ కొట్టేసిన తర్వాత చెట్టు లోనకి వెళ్ళి మన పురుగు చూసుకొని తీసేసేయాలండి వాటికి మందులు వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ ఒక పురుగుకి అనమాట సైపర్మెథ్రిన్ అనేది నెల 25 days 1 monthకి ఒకసారి కంపల్సరిగా పచ్చి చెట్టు కూడా చూసుకొని సైపర్మెథ్రిన్ కింద స్ప్రే చేయాలండి మనకి చెట్టు మొదల చుట్టూ కూడా. అదొకటే తప్ప దీనికి ఇంకా మనకి ఎట్లాంటి ఎరువులు కూడా అవసరం లేదండి వీటికి. మనం ఏ నెలనే వేసుకోవచ్చు అండి. మీకు ఎర్ర నెలలో కానీ ఉసుక నెలలో కానీ చౌడు నెలలో కూడా కొన్ని బతుకుతాయండి మనకి. ప్రాబ్లం ఉండదండి ఇది. కానీ ఏంటంటే మనకి దీనికి ఏంటంటే సబ్సిడీ అయితే ఏమీ లేదండి ప్రజెంట్ దీనికి. మనకు ఒక చెట్టు కాస్ట్ ఎక్కువ అండి మనకి. ఒక చిన్న చెట్టు మనకి 4,250 రూపాయలు అండి. కానీ పత్తి చెట్టుని కూడా రోజు చిన్నపిల్లలకు పత్తి చెట్టు అబ్జర్వ్ చేసి చూసుకోవాలండి. ఈ పంట వచ్చేసరికి మనకి 4th 5th years నుంచి మనకి కమర్షియల్ హీలింగ్ ఉంటుందండి. మాకు 5th year వచ్చింది కమర్షియల్ హీలింగ్ వచ్చేసి. ప్రజెంట్ అయితే ఒక్కో చెట్టు మినిమం 50 kgs నుంచి ప్రజెంట్ అయితే 50 kg 60 kg కాస్తుందండి చెట్టు గెల. మనకి 7వ సంవత్సరం 8వ సంవత్సరం వచ్చే చెట్టు 150 నుంచి 200 kg దాకా కాసే అవకాశం ఉందండి. ఇది పంట లైఫ్ వచ్చేసరికి కూడా మనకి 70 సంవత్సరాల దాకా ఉంటుందండి. ఇది ప్రజెంట్ అయితే ఆశ్చర్యంగా ఉందండి పంట అయితే. ఈ సంవత్సరం వచ్చేసరికి 8 నుంచి 10 టన్నుల దాకా మనకి హీలింగ్ వచ్చే అవకాశం ఉందండి. సంవత్సరం పెట్టుబడి వచ్చేసరికి మేము తోట మొత్తమే పెట్టుబడి వచ్చేసరికి 20 లక్షల దాకా ఖర్చు అయింది మనకు వచ్చేసరికి అండి 4 ఎకరాల మీద. తర్వాత సంవత్సరానికి తర్వాత మనకి అది కాకుండా సంవత్సరానికి ఎకరానికి ఒక 50,000 దాకా చేసుకోవాలి మనం. ఎందుకంటే పచ్చెట్లకి పాదులు చేసుకోవడం కానీ మట్టలు తీయటం కానీ చేసుకోవాలండి. ఇది పంట స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి జనవరి నెలలో కాపు వచ్చేటప్పుడు టయానికి ప్రతి చెట్టు కూడా మీకు చెట్టుకి ముళ్ళు ఉంటాయండి. ఈ ముళ్ళు అన్నీ కూడా చెక్కించుకోవాలండి. చెక్కించేసుకొని పోతే ఏంటంటే మన కాయలకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ముళ్ళు అండి ప్రతి చెట్టు కూడా ముళ్ళు తీసేసేయాలి మనం సరిగా. ఈ సంవత్సరం అంటే మనకి 10 టన్నుల దాకా వస్తే మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మామూలుగా మార్కెట్లో వచ్చేసరికి ఏంటంటే కేజీ 200 నడుస్తుంది ప్రజెంట్ అండి. 15 నుంచి 16 లక్షల దాకా రావాలండి ఈ సంవత్సరం. ఒక ఏడాదికి 15-16 లక్షలు వస్తుందండి. ఎంత లేదు తక్కువ మనం కేజీ రేట్ తక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో ఇప్పుడంటే రేట్ ఉందండి. ఫ్యూచర్లో మనకి తోటలు ఎక్కువ వేసుకున్నా కూడా కేజీ ఎంత లేదన్నా 50 రూపాయలు వేసుకున్నా కూడా ఎకరానికి 4-5 లక్షలు మిగిలే అవకాశం ఉంటుందండి మనకి. పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువే అయినా పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలో కూడా రాదు. ఒక్కసారి నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది. తోటి రైతులు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆధునిక పంటలను సాగు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు.